కాబట్టి సీనును మీ చేతుల్లో పెడతా ఉన్నాను. కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు చాలా బాధపడ్డా ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు. సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం వచ్చారు మీరు? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? సన్నీ లియోను వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అయితే ఇప్పుడు మన ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వమనండి. 3 పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. అందరం కలిసి పబ్లిక్ లో తిరుగుతాం. ఎందుకు అడుగు తింటానికా? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 11 అని ఆ నెంబర్ మండదా. అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎక్కడో ఈవీఎంస్ లో మోసం జరిగింది. మనకంటే ఎరుపుగా ఉన్నాడు. మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు. లక్షలకి మాకు 11 సీట్లు వచ్చాయి. చిచ్చి 151 23 వచ్చినప్పుడు అర్థం కాలేదా ఆ విషయం? రాధా 550 స్టీల్ టీఎంటీ. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసాం. అటు చూడు, నా రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మేము చేసిన తప్పు ఏం లేదు. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? వ్యక్తిగత విషయాన్ని దయచేసి ఎవరు తలదూర్చకండి. రేయ్, అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అన్నా లెజెనోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజెనోవాకి ప్రెగ్నెంట్ చేశాడు. మరి అది తప్పు కాదా? అయిపోయినా నీ సాడీలు నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తాను. నిజాయితీ ఉంటే పనులు మాకుందని చెప్తున్నా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏంట్రా కుక్కలా మాట? అందరికీ నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22వ తారీఖున నన్ను సస్పెండ్ చేసినట్టు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. ఇది చాలా తప్పు. ఊరుకో. ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్రతి ఇంటికి
ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ఎందుకు అడుగు తింటానికా? ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. అరిచేతులు నువ్వోగేదో తెలియక సస్తనా. సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చారు మీరు? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? గొంతై మాట్లాడాను. ఆ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు. టంగుటూరి వీరేశం భక్తానందం గురించి మాట్లాడమనండి ఆయన. కూర్చొని ఏడ్చుకున్నాం. అకారణంగా నాకు సస్పెండ్ చేశారని. అర్థం కాలేదా? అటు చూడు. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. చాలా తప్పు. ఇది చాలా బాధపడుతుంది నాకు. ఇలాంటి మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్ 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 జుబ్బ. వీడేమన్నా నీతి మంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? రౌడీ యాదవులందరినీ తీసుకొచ్చి మీరు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు కరిగిపోయాను కర్పూర వీణలా. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను. అంటే పెట్టుకుంటాడు, బుద్ధి లేని పని చేస్తాడండి. పవన్ కళ్యాణ్ పిచ్చోడైతే ఈడెవడు? ఈడెవడండి? గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఒట్టు కోసం పేరు పెట్టారు నువ్వు. ఏంట్రా కుక్క మాట? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న? ఏంట్రా కుక్క మాట? నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఇవన్నీ. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నా పైన ఆధారపడి ఉన్నటువంటి అభిమానుల కోసం. తాతకు అభిమానులు కూడా ఉన్నారా? సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. అరిచేతులు నువ్వోగేదో తెలియక సస్తనా. సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చారు మీరు? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.